హాయ్ ఎవ్రీవన్. ఎవ్రీ దివాళీ స్టాక్ మార్కెట్లో ఒక యూనిక్ ట్రెడిషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ముహూర్త్ ట్రేడింగ్. ఈ ఆస్పీసియస్ అవర్లో బ్రోకరేజ్ రికమెండ్ చేసిన స్టాక్స్ని ఇన్వెస్టర్స్ చాలా కీన్లీ చూస్తారు. అండ్ దిస్ టైమ్ సమ్వర్ 2082 అనలిస్ట్ చెప్పడం ప్రకారం అడ్వాంటేజ్ విల్ గో టు ద స్మార్ట్ స్టాక్ పిక్కర్స్. లాస్ట్ ఇయర్ సమ్వర్ 2081 మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్, గ్లోబల్ ట్రేడ్ ఫ్రిక్షన్, కైనెటిక్ వార్ అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల నిఫ్టీ 50 జస్ట్ 4.2% టిల్ మిడ్ అక్టోబర్. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి అప్ 4.7%. స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి -2.7% డౌన్ అయింది. బట్ స్టిల్ ఇండియన్ మార్కెట్ రెసిలియన్స్ మెయింటైన్ చేసింది బికాస్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియా జీడిపి గ్రోత్ Q1 FY26లో 7.8%, ఇన్ఫ్లేషన్ 1.5% సెప్టెంబర్ 2025కి కూల్ ఆఫ్ అయింది. కంపేర్ చేస్తే సెప్టెంబర్ 2024లో 5.5%గా ఉండింది. పాలసీ బ్యాక్డ్రాప్ 2 ఇంప్రూవ్ అయ్యింది. సో బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్ఫా జనరేటర్ స్టాక్స్ డార్క్ హార్స్ బెట్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదర్ ప్రామినెంట్ పిక్స్ వచ్చేసి అదాని పోర్ట్స్, బజాజ్ ఫినాన్స్, నైకా, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, SBI, JSW ఎనర్జీ, ఇండియన్ హోటల్, CG పవర్ అండ్ మహీంద్రా. అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్ నుండి లూపిన్, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, వాక్హార్డ్ అండ్ అదర్స్. అండ్ ప్రీషియస్ మెటల్స్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ స్టిల్ గ్లిటరింగ్. అనలిస్ట్ అడ్వైజ్ చేస్తున్నారు ఇంక్లూడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ETFs ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఫర్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి సమ్మర్ 2082లో థీమ్ క్లియర్గా ఉంది. వాలటిలిటీ వచ్చినా ఇండియా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూతో స్టాక్ పికింగ్ మీద ఫోకస్ పెట్టి ఇన్వెస్టర్స్కి నెక్స్ట్ దివాళీ వరకు సూపర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.